కించపరిస్తే భారతీయ ఓటరు ఎన్నటికీ మర్చిపోడు. రాజకీయాల్లో నాయకులు మైక్ దొరికితే ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటారు, కానీ ఆఖరి తీర్పు ఇచ్చేది మాత్రం సామాన్య ఓటరే. రాజకీయ నాయకుల ఉపన్యాసాలకు, మీడియా ప్రచారాలకు ఓటరు ఎలా బదులిస్తాడో ఇప్పుడు వచ్చిన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి. ఒక్కసారి గతంలోకి వెళ్దాం. తమిళనాడులో డిఎంకే నాయకులు సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోలిస్తూ ఎంతలా అవమానించారో మనందరం చూసాం. டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது. அப்படிதான் இந்த சனாதனம். పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు జై శ్రీరామ్ అనే నినాదాన్ని వ్యతిరేకించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడు మైనారిటీలకే పెద్దపీట వేస్తూ మెజారిటీ ప్రజల మనోభావాలను పట్టించుకోవడం మానేసింది. వీళ్ళంతా ఏమనుకున్నారంటే హిందువుల విశ్వాసాలను, ధర్మాన్ని ఎలా అవమానించినా తమ ఓటు బ్యాంకు తమకు ఉంటుంది, ఎవ్వరు ఏమీ చేయలేరు అని. కానీ ప్రజలు గుడ్డివాళ్లు కాదు. వాళ్ళు ఏమీ మాట్లాడకపోయినా అన్ని గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు బ్యాలెట్ బాక్స్ ద్వారా తమ సమాధానం గట్టిగా చెప్పారు. ఆ తీర్పు దెబ్బకు తమిళనాడులో సనాతన ధర్మాన్ని విమర్శించిన డిఎంకే కి ఘోర పరాభవం ఎదురైంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి ఓటర్ చుక్కలు చూపించాడు. ఇక అస్సాంలో కాంగ్రెస్ ను ప్రజలు ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలు ఇస్తున్న మెసేజ్ ఒక్కటే. ఇది కేవలం రాజకీయ గెలుపోటములు కాదు, మన నమ్మకాలను అవహేళన చేస్తే జరిగే ఎలక్టోరల్ ఫాలోఅవుట్. మతాన్ని, ధర్మాన్ని కించపరిస్తే భారతీయ ఓటరు ఎన్నటికీ మర్చిపోడు అని సమయం వచ్చినప్పుడు బ్యాలెట్ ద్వారా సరైన బుద్ధి చెప్తాడని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. మరి ఓటరు ఇచ్చిన ఈ సైలెంట్ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? ఓటర్లు సరైన గుణపాఠం చెప్పారని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.